మన రోబో ట్యాక్సీ వచ్చేసింది. ఇవన్నీ నార్మల్ ట్యాక్సీలు. సో మన రోబో ట్యాక్సీ దగ్గరికి వెళ్దాం రండి. హాయ్, డ్రైవర్ ఎవరు ఉండరు. రోబో ట్యాక్సీ, చైనాలో రోబో ట్యాక్సీ. రండి, చైనాలో రోబో ట్యాక్సీ. చైనా రోబో ట్యాక్సీ మామూలుగా లేదు. ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు. వేసుకుంటున్నానే, అది కదలట్లేదు. సీట్ బెల్ట్ వేసుకుంటేనే కదులుతుందట. మన డ్రైవర్ అయితే, మనుషులు అయితే పర్వాలేదు వెళ్ళిపోయింది అంటాడు. సీట్ బెల్ట్ వేసుకోవాలి, తరుస్తుంది. అలాగే వేసుకుంటున్నా. నాకు సీట్ బెల్ట్ ఉంది తల్లి, ఎన్నిసార్లు చెప్తావు? నా ముందు ఒకే ఒక కారు ఉంది. అదిగో ఒకటే కారు ఉంది అక్కడ. అదిగో చూసారా, ఒకటే కారు ఉంది. ఇది చెప్తుంది, కరెక్ట్గా చెప్పింది. సో చూసారా, చైనాలోని రోబో ట్యాక్సీ అనమాట. ఇప్పుడు మనం ఎక్కాము. డ్రైవర్ లేడు. డ్రైవర్ లేకుండా ఈ ట్యాక్సీ అనేది వెళ్తుంది. అద్భుతం, అమోఘం, అఖండం టెక్నాలజీ. చిన్నప్పుడు మా తాత అనేవాడు, ఏ చదువు లేకపోతే ట్యాక్సీ ఆటో అయినా నడుపుకొని వెళ్ళిపోదు అనేసి. ఇప్పుడు అది కూడా లేదు, రోబోలు వచ్చేస్తున్నాయి. మా తాత అనేవాడు చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నాడు. ఏ ట్యాక్సీ నడుపుకేనైనా నీ పిల్లని పోషించుకోలేవా? ఇప్పుడు ట్యాక్సీ నడుపుతుంది రోబో. మరి నేను ఇప్పుడు నా పిల్లని ఎలా పోషించాలి? ఇది మా తాత సత్యం. ఏతో టెక్నాలజీ మారిపోయింది. చైనాలో మొత్తం ట్యాక్సీలన్నీ రోబోలే అన్నిని. సో ఈ డ్రైవర్ లేని కారు సవకా ఎక్కువ. హాయ్, దిస్ వన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఆర్ చీప్? ఎందుకంటే డ్రైవర్ లేరు. దెర్ ఇస్ నో డ్రైవర్. బాగుంది నిజంగా, డ్రైవర్ లేరు కాబట్టి సవక అయిపోయింది. రోబోటిక్ ట్యాక్సీ సూపర్. ఇదిగో బుజ్జి, వెళ్ళిపో, జాగ్రత్త. బాయ్. రోబో ట్యాక్సీ వచ్చే వెళ్ళిపోతున్నది. బాగుంది.